చాలా రోజుల తర్వాత గ్రూప్ ట్రిప్, అది కూడా ఫ్యామిలీ తోటి. గ్రూప్ ట్రిప్ లో వెళ్ళే ఫస్ట్ ప్లేస్ తిరుపతి. తిరుపతి వెళ్ళేసరికి నైట్ 10 o'clock అవుతుంది. ఆఫ్టర్ 10 hours ఆఫ్ జర్నీ తర్వాత తిరుపతి రీచ్ అయిపోయినాం. SSD టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్, కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఆ టోకెన్స్ కావాలంటే ఈ ఆప్షన్స్ చేయవద్దు అనుకుంటే డైరెక్ట్ కొండపైనకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి స్టే ఆప్షన్స్. ఈ స్టే ఆప్షన్స్ మనకి ఎట్లుంటాయంటే, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకముందు ఫస్ట్ చేయాల్సిన పని అకామిడేషన్స్ అండ్ లాకర్ డీటెయిల్స్ చూసినాం. సో ఇప్పుడు దర్శనం డీటెయిల్స్ వచ్చేసరికి మనకి 3 types ఆఫ్ దర్శనం ఉంటుంది అనమాట. ఈ రోజు తీసుకుంటే రేపు మనకి దర్శనం టైం స్లాట్ అనేది వస్తుంది, ఒక రోజు తర్వాత ఉంటుంది అనమాట. అండ్ డైరెక్ట్ ఇప్పుడు తీసుకున్నామంటే దర్శనానికి టైం పట్టినా కూడా ఏ ప్రాసెస్ లేకుండా తొందరగా అయిపోతుంది. వండర్ఫుల్ దర్శనం అని చెప్పొచ్చు. ఎలాంటి టోకెన్, ఎలాంటి టికెట్ లేకుండా ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయినాం. ఎప్పుడు సోలో ట్రిప్ చేసి బోర్ కొట్టేసింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా గ్రూప్ ట్రిప్, అది కూడా ఫ్యామిలీ తోటి. చాలా రోజుల తర్వాత నేను, మమ్మీ, మా చెల్లి, మా డాడీ అందరం కలిసి గ్రూప్ ట్రిప్ లో ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం. గ్రూప్ ట్రిప్ లో వెళ్ళే ఫస్ట్ ప్లేస్ తిరుపతి. తిరుపతి వెళ్ళేసరికి నైట్ 10 o'clock అవుతుంది. సో వెళ్ళిపోయి ఫస్ట్ తిరుపతి అయిపోయినాక ఒక లాంగ్ ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్లీ ఆఫ్టర్ 10 hours ఆఫ్ జర్నీ తర్వాత తిరుపతి రీచ్ అయిపోయినాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట ప్రెమిసెస్ లో మాడ వీధుల్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి 10 o'clock అయింది. 10 o'clock తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా బస్సులో కొండ మీదకి ఒక 40 minutes జర్నీ. ఈ 40 minutes జర్నీ కూడా ఆసమ్ జర్నీ. తిరుపతి దిగ్గానే మనం ఎదర్ కిందనన్నా ఉండొచ్చు లేదా కొండపైకన్నా వచ్చేయచ్చు. మనకి SSD టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్, కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఆ టోకెన్స్ కావాలంటే కింద వెయిట్ చేయాల్సి ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర. ఎందుకంటే ఆ టోకెన్స్ మనకి విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లో ఇస్తారు. ఒకవేళ ఈ ఆప్షన్ చేయవద్దు అనుకుంటే డైరెక్ట్ ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోతా అంటే డైరెక్ట్ కొండపైనకి వెళ్ళిపోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర మనకి కొండపైనకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటూనే ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్ కొండపైకి వచ్చేయచ్చు. మధ్యలో బస్ టికెట్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత లగేజ్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ప్లాస్టిక్ కంప్లీట్లీ బ్యాండ్ కాబట్టి స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఉంటుంది. చెకింగ్ అయితే కంపల్సరీ మన బ్యాగ్స్ అన్ని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని కొండపైనకి జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈ కొండపైన జర్నీ కూడా ఒక 40 minutes జర్నీ అవసరం ఉంటుంది. ఆ సిటీ వ్యూస్ అవన్నీ చాలా బాగా కనపడుతుంది. అండ్ ఆ టర్నింగ్స్ లో చాలా రోజుల తర్వాత జర్నీ చేసిన కాబట్టి ఆ కొత్త ఎక్స్పీరియన్స్, ఆ పాత రోజులన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేసినాయి. సో కొండపైనకి రీచ్ అవ్వడానికి ఒక 1 hour అయితే పట్టింది. తర్వాత ఇక్కడ మనకి స్టే ఆప్షన్స్. ఈ స్టే ఆప్షన్స్ మనకి ఎట్లుంటాయంటే, ఇక్కడ ఓన్లీ దేవస్థానం వాళ్ళు ఆపరేట్ చేసే రూమ్స్, అకామిడేషన్స్ మాత్రమే ఉంటాయి. అవి మనకి కావాలంటే CRO ఆఫీస్ దగ్గర వెయిట్ చేయాల్సి ఉంటుంది. CRO ఆఫీస్ దగ్గర మార్నింగ్ 5 o'clock నుంచి రూమ్స్ అయితే అలొకేట్ చేస్తారు.
సో మనం 5 o'clock తర్వాత లైన్లో నిలబడితే ఆ రూమ్ మనం ఆధార్ కార్డు ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఒక 1-2 అవర్స్లో కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి రూమ్ ఎక్కడ అలొకేట్ అయిందని. సో అది చూసుకొని మనం రూమ్లోకి చెక్ ఇన్ అయిపోవచ్చు. సో ఇది తిరుపతిలో రూమ్స్ డీటెయిల్స్. అండ్ మనకి రూమ్స్ వద్దనుకుంటే మనకి వెంకటాద్రి నిలయం, శ్రీనివాస నిలయం ఇలాంటి అకామిడేషన్ హాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ హాల్స్ ఏంటంటే ఇవి కూడా టిటిడి వాళ్ళు ఆపరేట్ చేసేవి. దీనిలో మనకి లాకర్ ఇస్తారు అండ్ హాల్స్ ఉంటాయి అన్నమాట. ఆ లాకర్స్లో మన లగేజ్ అనేది పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇది అకామిడేషన్ డీటెయిల్స్ అన్నమాట. మనమైతే ప్రస్తుతానికి టైం వేస్ట్ చేయకుండా ఆ లాకర్స్లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోదామని ప్లాను. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. లాకర్స్ తీసేసుకున్నాం. లాకర్స్ తీసేసుకొని ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడే పుష్కరణ స్నానం చేసేసి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవాలి. దర్శనం డీటెయిల్స్ నెక్స్ట్ తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకముందు ఫస్ట్ చేయాల్సిన పని వరాహస్వామిని దర్శించుకోవాలి. సో ఫస్ట్ ఈ తిరుపతి ఈ ఏరియా ఈ ల్యాండ్ అంతా వరాహస్వామిదే. సో వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని అడిగినప్పుడు ఈ భూమిలో వెంకటేశ్వర స్వామి ఉండడానికి పర్మిషన్ అయితే ఇస్తారనమాట. సో అప్పటి నుంచి తిరుపతి వచ్చే భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకుంటారు. సో అట్లయితేనే మన దర్శనం కంప్లీట్ అయినట్టు. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోకముందు వరాహస్వామి దర్శనం కూడా అయిపోయింది. సో మొత్తానికి దర్శనానికి రెడీ అయిపోయినాం. ఇప్పుడు దర్శనం చేసుకోవాలి. తిరుపతి వచ్చిన 8 hours తర్వాత దర్శనానికి సెట్ అయిపోయినాం. అకామిడేషన్స్ అండ్ లాకర్ డీటెయిల్స్ చూసినాం. సో ఇప్పుడు దర్శనం డీటెయిల్స్ వచ్చేసరికి మనకి 3 types ఆఫ్ దర్శనం ఉంటుంది అనమాట. ఒకటి స్పెషల్ దర్శనం, రెండోది SSD టోకెన్స్ అండ్ దివ్య దర్శనం, అది ఓన్లీ నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి, అండ్ లాస్ట్ది ఫ్రీ దర్శనం. సో ఈ 300 rupees టికెట్ అనేది ఒక అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. అండ్ SSD టోకెన్ అనేది మనకి తిరుపతిలో డైలీ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారనమాట. ఈ రోజు తీసుకుంటే రేపు మనకి దర్శనం టైం స్లాట్ అనేది వస్తుంది, ఒక రోజు తర్వాత ఉంటుంది అనమాట. అండ్ దివ్య దర్శనం కూడా అంతే. ఇంతకు ముందు దివ్య దర్శనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కింద తీసుకొని ఆ టోకెన్ అనేది మనం 1200 మీటర్ దగ్గర స్కాన్ చేయించాలి. సో అది ప్రాసెస్. అండ్ ఎట్లాంటి ప్రాసెస్ లేని దర్శనం అంటే ఫ్రీ దర్శనం. ఇందులో మనకి స్లాట్స్ ఉండవు, డైరెక్ట్ ఫ్రీ దర్శనం క్యూలో వెళ్ళిపోవడమే. ఈ SSD టోకెన్స్ టైం స్లాట్ రేపు ఉంటుంది కాబట్టి సో ఈ ఫ్రీ దర్శనం అనేది డైరెక్ట్ ఇప్పుడు తీసుకున్నామంటే దర్శనానికి టైం పట్టినా కూడా ఏ ప్రాసెస్ లేకుండా తొందరగా అయిపోతుంది. ఒకసారి ఈ ఫ్రీ దర్శనం లైన్లో లోపలికి వెళ్ళిపోయినాక మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారనమాట. సో ఆ టోకెన్ ఇచ్చినాక మనకు కావాలంటే బయటకు వచ్చేసి మళ్ళీ రీఎంట్రీ టైంలో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి ఫ్రీ దర్శనం దగ్గరికి వచ్చేసినాం. లోపలికి వెళ్ళిపోదాం, దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం.
flashing light, I turn toward the road. Panshabu. మొత్తానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక వండర్ఫుల్ దర్శనం అని చెప్పొచ్చు. ఎలాంటి టోకెన్, ఎలాంటి టికెట్ లేకుండా ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయినాం. మార్నింగ్ 7 కి దర్శనం లైన్ లోకి వెళ్తే ఆఫ్టర్నూన్ 2 వరకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 7 అవర్స్ పట్టింది దర్శనానికి. సో నాకు తెలిసి ఈ SSD టోకెన్స్ కంటే, స్పెషల్ దర్శనం కంటే అన్నిటికంటే బెస్ట్, ఏ వెయిటింగ్ లేకుండా, ఏ ప్రాసెస్ లేకుండా బెస్ట్ దర్శనం ప్రాసెస్ అంటే ఫ్రీ దర్శనం ప్రాసెస్. మనకు కొంచెం లేట్ అవుతుంది కానీ దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. మనం ఎటువంటి ప్రాసెస్ కి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మనకి SSD టోకెన్స్, ఈ టోకెన్స్ ఏమైనా స్పెషల్ దర్శనం ఏమైనా తీసుకున్నా కూడా మనకి దర్శనం అనేది 1 డే తర్వాత వస్తుంది. అదే ఫ్రీ దర్శనం అంటే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. 1 డేలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి నియర్లీ 10 years తర్వాత ఇది ఒక బెస్ట్ దర్శనం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. తిరుపతి ట్రిప్ అయితే ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయింది. ఒక లాంగ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఆ లాంగ్ ట్రిప్ ఏంటంటే పంచభూత లింగాల ట్రిప్. జ్యోతిర్లింగ ట్రిప్ తర్వాత ఈ పంచభూతాల లింగ ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాం. పంచభూత లింగాల్లో 4 లింగాలు తమిళనాడులో ఉన్నాయి అండ్ ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో ఉంది. సో ఫస్ట్ ఇక్కడ తిరుపతి నుంచి శ్రీకాళహస్తిలో వాయులింగం దర్శనం చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి చెన్నైలో ఉన్న మిగతా పంచభూత లింగాలు కవర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాలి. ఫస్ట్ పంచభూత లింగం శ్రీకాళహస్తిలో వాయులింగం. లెట్స్ గో టు శ్రీకాళహస్తి. సో స్టే ట్యూన్ ఫర్ పంచభూత లింగ ట్రిప్. Govinda, Govinda, hold my journey close. Govinda, Govinda, guide my heart and soul. Govinda, Govinda, lead me on and on. Oh Lord Venkateshwara, Govinda, Govinda. పంచభూత లింగాల్లో 4 లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ అదే శ్రీకాళహస్తిలో ఉన్న టెంపుల్. ఈ శ్రీకాళహస్తి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు శ్రీకాళహస్తి స్టోరీని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ పంచభూత లింగాలు ట్రిప్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకైతే ఎక్కడ ఒకేసారి ఈ పంచభూతాలు ఎలా కవర్ చేయాలని ఎక్కడ కనపడలేదు. సో ఫస్ట్ టైం ఈ పంచభూత లింగాలని 5 ఒకేసారి కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ శ్రీకాళహస్తి అయిపోయింది. ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్ళాలి. చెన్నైకి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాంచీపురంలో ఉంది అదే ఏకాంబరేశ్వర టెంపుల్. ఇప్పుడు మనం కంచిలో ఉన్నాం. మన సెకండ్ పంచభూత లింగం పృథ్వీలింగం అయిపోయింది. సో వాయులింగం, పృథ్వీలింగం 2 అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి.